శాఖకు నోటీసులు ఇచ్చి ఆ భూములు వెనక్కి అర్హులకు వారి ప్రాంతాల్లోనే స్థలాలు ఇద్దాం. సో ఇంటి స్థలాలకు సంబంధించి మరో కీలక నిర్ణయం. R5 జోన్ భూములపై సీఎం ఆదేశం. సో మనం చూసుకున్నట్లయితే అమరావతి మాస్టర్ ప్లాన్కి విఘాతం కలిగిస్తూ బయటి ప్రాంతాలకు చెందిన 51,000 మందికి వైకాపా హయాంలో రాజధానిలో సెంటు చొప్పున కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకునేలా రెవెన్యూ శాఖకు తుది నోటీసులు ఇవ్వాలని చెప్పేసి అన్నారన్నమాట. ఇప్పుడు కేటాయించిన భూములకు సంబంధించి వాటిలో అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం విధానానికి అనుగుణంగా వారి ప్రాంతాల్లోని ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని, అనువైన స్థలాన్ని గుర్తించాలని కలెక్టర్లకు ఆదేశించారన్నమాట. సో దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే దానికన్నా కూడా భూములకు సంబంధించి ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, మౌలిక వస్తువులు అభివృద్ధి చేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు అన్ని విధాలుగా సహకరించి ప్రభుత్వ భూములకు సంబంధించి ప్రైవేటు భూములు 22A ఉన్నాయి, అవి కూడా తీసేందుకు అన్నిటికి కూడా ఏర్పాట్లు అయితే చేశారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇళ్ల స్థలాలకు సంబంధించి ఒక కీలక మార్పు అయితే వచ్చిందనమాట. సో 51,000 మంది ఇళ్ల స్థలాలు అయితే రద్దు చేసి వారికి నచ్చిన ప్లేస్లో ఇవ్వాలని చెప్పేసి వారు ఉండే ప్లేస్లో అయితే నిర్ణయించడం అయితే జరిగింది. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్. దాంతోపాటు మనకి 22A నిషేధ భూములన్నీ కూడా మొత్తం అంతా కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఈ మీటింగ్లో చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకి ప్రజెంట్ అప్డేట్ అయితేనే చంద్రబాబు గారు మీటింగ్ అయితే పెట్టారు.